I am Dedipya/Deepu, and I have with me Lalita, and we have decided to start a podcast lanti oka show kind of thing. Adi inka decide అవ్వాలి TBD based on ఎంత కన్సిస్టెంట్ గా చేస్తాము, ఏం మాట్లాడతాము, టాపిక్స్ అట్లా వస్తూనే ఉంటాయి మాకు. బేసిక్ గా ఇదేంటంటే ఒక రికార్డింగ్ ఆఫ్ అవర్ నార్మల్ కాన్వర్సేషన్స్ అండ్ హౌ వి వైబ్. అది బేస్ లైన్. బేసిక్ గా మేమిద్దరం రియలీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ సమ్ టైమ్ నౌ. హౌ మెనీ ఇయర్స్ హస్ ఇట్ బిన్? నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఐ థింక్ 10 years ago, ఈజీగా 10 years అయితే. Yeah, exactly. But we got really close, I think maybe ఒక 4-5 years ago, probably. యా అంటే Like అప్పుడు not super close. ట్రూ దట్. అంటే అప్పుడు ఇట్ వాజ్ ఆల్ అంటే ఫ్యామిలీ లెడ్ రిలేషన్షిప్. మేబీ ఆఫ్టర్ 4-5 years అండ్ లాస్ట్ 4-5 years అనుకుంటే ఇట్ వాజ్ లైక్ మనమే చాలా వి పుట్ ఇన్ సో మెనీ ఎఫర్ట్స్, వి వెంట్ ఆన్ ట్రిప్స్, వి డిడ్ చాలా స్టఫ్ అండ్ నౌ హియర్ వి ఆర్. Yeah, I are definitely correct. We evolved out of a family friend situation nunchi koncham actually being really good friends outside of that context vachesindi. And honestly, it was hilarious how that ended up happening, but that's for another episode. ఇవాళ అజెండా చాలా క్లియర్ గా ఉంది మాకు. అదేంటంటే అమ్మాయిలకి ట్రెడిషనల్ ఇండ్లలో పెళ్లి చూసేటప్పుడు ఉంటుంది. అండ్ we're just gonna kind of speak మన ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ చెప్తాం. ఐ డోంట్ థింక్ అంత 10 మంది ఎక్స్పీరియన్సెస్ చెప్పేంత లేవు. బట్ కొన్ని ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ ఇటు అటు నుంచి వస్తాయి నాకు తెలిసి, బికాస్ we're in that age group and our friends are going through a lot of this nonsense, unfortunately. అవును. లైక్ మోరోలెస్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ మనలాంటి వాళ్ళనే మనం ఫ్రెండ్స్ చేసుకుంటాం కాబట్టి థింగ్స్ ఆర్ క్వైట్ రిలేటబుల్ టు ఆర్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్. అండ్ కొంచెం ట్రెడిషనల్ గా అండ్ కొంచెం ఫ్రీగా ఉండే ఫ్యామిలీస్ అలాంటి వాళ్ళకి దిస్ కాంటెంట్ వుడ్ బి కొంచెం రిలేటబుల్. యా నా జర్నీ హ్యాస్ బిన్, ఐ మీన్ దీపు అండ్ మై జర్నీ అంటే చాలా కామన్ గ్రౌండ్స్ ఉన్నాయి. చాలా కొంచెం అంటే వాట్ వి థింక్ కొంచెం అలైక్. బోత్ ఆఫ్ us ఆర్ వర్గోస్. సో వాట్ వాట్ నేను లీబ్రా. I'm on the cusp. Virgo Libra. So I'm a Ver Libra. I relate more to Libra. But anyway, continue. Oh my god. See, this is like, what is this? On the podcast, నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దాకా I thought you were also. Lol. Okay, fine. It's okay. But yeah, అంటే మా ఫ్యామిలీస్ అయినా మా జర్నీస్ అయినా కొన్ని చాలా అంటే సిమిలారిటీస్ ఉన్నాయి. మా పెంపకం అయినా మేము పెరిగిన కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది షీ హ్యాస్ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ చాలా ఎన్వైరన్మెంట్ లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నీ జర్నీ నా జర్నీ కొంచెం కాంట్రాస్టింగ్ బికాస్ నీది హ్యాస్ లవ్ అనేది సార్ట్ ఆఫ్ ట్రాన్స్పైర్డ్ ఇన్ టు పెళ్లి అదంతా, ఆ లవ్ మ్యారేజ్ జర్నీ అదంతా దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ యూ. అండ్ నాది ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఐ మెట్ స్ట్రేంజర్స్ అండ్ ఆ స్ట్రేంజర్స్ ని ఫైనలీ ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ అంటే స్ట్రేంజర్స్ బికమ్ ద లవ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఇట్స్ అరేంజ్ మ్యారేజ్ సెట్టింగ్ లో అయింది. సో బోత్ ఆఫ్ అవర్ జర్నీస్ ఇన్ దాట్ ఏరియా ఆర్ వెరీ కాంట్రాస్టింగ్. సో యా వీ హ్యావ్ చాలా థింగ్స్ టు టాక్ అబౌట్. అండ్ అందులోంచి మేము ఎలాగా గ్రో అయ్యాము అండ్ అందులోంచి మేము ఏమేమి లెసన్స్ తీసుకున్నాము అండ్ హౌ వీ గ్రూ యాజ్ ఇండివిజువల్స్, అది వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుడే. ఫస్ట్లీ నువ్వు ఈ ఎంటైర్ జర్నీలో ముందు ఎలా ఉన్నావు? అంటే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసిన టైంకి ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అండ్ ఈ ప్రాసెస్ లో నీకు ఏం జరిగి నువ్వు ఎలా మారావు అని అనుకుంటున్నావు? సో నేను 28 నౌ అండ్ నాకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేసింది అరౌండ్ నేను 25 years ఉన్నప్పటి నుంచి. అండ్ నేను ఐ వాజ్ వర్కింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ మంచిగా అండ్ ఐ వాజ్ ట్రావెలింగ్. అప్పుడు సోలో ట్రావెల్స్ అదంతా ఐ యూస్ టు లవ్ అండ్ ఐ డెంట్ వాంట్ మ్యారేజ్ ఫస్ట్. ఇప్పుడే ఏంటి 25 years కి 21st centuryలోకి వచ్చి 25 years కి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, ఆ మైండ్ సెట్ లో ఉండేదాన్ని నేను. బట్ మై పేరెంట్స్ టిపికల్ పేరెంట్స్ లైన్ ఉంటుంది కదా, ఇప్పుడు సంబంధాలు చూస్తే రేపు నీకు పెళ్ళైపోదు, మాది చాలా పెద్ద ప్రాసెస్, అది నీకు 1 year 2 years పడుతుంది, లెటస్ స్టార్ట్, లెటస్ కొంచెం వెంచర్ చేయాలి కదా అందులోకి అని. లైక్ ఓకే ఫైన్ అయితే చూడండి అలాగని.
నేను చాలా ఆణిముత్యాలని కలిసాను. చాలా మందితో మాట్లాడాను. అండ్ దాని త్రూ అంటే నేను ఐ యామ్ ఎ వెరీ బబ్లీ, ఐ యామ్ ఎ వెరీ హ్యాపీ, ఈజీ గో పర్సన్. అండ్ నాతో కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ ఈజీ. ఐ ఐ లవ్ పీపుల్. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్. అండ్ నేను అలానే ఉన్నాను. లైక్ వాళ్ళు ఎవరైనా స్ట్రేంజర్ కలిసినా కూడా ఐ యూస్ టు బి దిస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ఎలేటెడ్ అండ్ వావ్! ఏంటి అయితే వాట్ డు యూ డూ ఇన్ లైఫ్? వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్? ఏంటి అని చాలా ఓవర్ ఎక్సైటెడ్‌గా, అంటే ఐయామ్ యూజింగ్ ద వర్డ్ ఓవర్ ఎక్సైటెడ్, బట్ అప్పుడు ఐ డిడ్ంట్ నో ఇట్ వాస్ అంత. సో, అలాగా అలా కొంతమందిని కలిసి చాలా అలా కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. నా ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. అండ్ అలాగా ఒక అబ్బాయి ఏ నాకు కావాల్సిన అబ్బాయి ముందర అంటే స్టార్టింగ్ అప్పుడు ఐ యూజ్డ్ టు హావ్ సో మెనీ క్రైటీరియాస్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా యూనో 6 అడుగులు ఉండాలి. అది పాట ఉంటుంది కదా! 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు వేయడు. సో, అదంతా ఐ యూజ్డ్ టు ఇమాజిన్ అనమాట. అలా 2 ఇయర్స్‌లో నాది ఎంత పడిపోయాయంటే ది ఎక్స్‌పెక్టేషన్స్ బేసిక్ ఇంకా, అంటే బేర్ నెసెసిటీస్. ఇంకా మరి అబ్బాయి అయితే చాలు అలా కాదు. బట్ హి హాస్ టు హి హాస్ టు సపోర్ట్ మై డ్రీమ్స్. హి హాస్ టు బి రెస్పెక్ట్‌ఫుల్ టువర్డ్స్ మీ అండ్ మై ఫ్యామిలీ. అండ్ ఒక సెన్సిటివిటీ అనేది ఉండాలి. అంటే నా ఎమోషన్స్‌కి, నా డ్రీమ్స్‌కి సపోర్ట్ చేయడమే కాకుండా ఓకే, ఒక ఎంపథీ అనే యాస్పెక్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దీస్ వర్ ద థింగ్స్ దట్ ఐ వాస్ లుకింగ్ ఫర్. అండ్ అది ఇప్పుడు బేర్ నెసెసిటీసా ఇవి అంటే నేనేం జేయలేను. అవి నాకు బేర్ నెసెసిటీసే. సో, అలాగా నేను అది దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు మీ. ఆ 2 ఇయర్స్‌లో నేను యాస్ ఎ పర్సన్ ఇట్ ఈస్ చాలా స్ట్రగల్. అసలు అరేంజ్ మ్యారేజ్ మార్కెట్ అసలు నేను అనకూడదు గానీ ఇట్ ఈస్ షిట్. అసలు అందులో కలిసే మనుషులైనా, అందులో వచ్చే ఫ్యామిలీస్ అయినా మనకి చాలా అంటే ఇలా ఉంటారా? అయితే నేను నేను పెరిగిన ఆహ్, స్పేస్ వాస్ సో సేఫ్ అనిపిస్తుంది తెలుసా నాకు. ఇ అలాంటి వాళ్ళొస్తారు. అండ్ ద వే ద పేరెంట్స్ అనేది చాలా మంచి సంబంధం. ఇంత కంటే మంచి సంబంధం మనకి రాదు అని అంటాం కానీ అసలు ఈ మన మంచి సంబంధం అనే సెంటెన్స్ ఉంది చూడు, ఫ్రేజ్, వాట్ ఈజ్ ఆ మంచి సంబంధం? ఐ జెన్యున్లీ ఇప్పటికే నాకు అర్థం కాదు మంచి సంబంధం అంటే ఏంటి. నువ్వు చెప్పు ముందు. ఎందుకంటే ఆనెస్ట్లీ లైక్ వాట్ ఈజ్ మంచి సంబంధం? అందరికి బయటికి అన్ని పేపర్ మీద ఇట్లా పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. అండ్ మేబీ దట్ మైట్ బి లైక్ సోషల్ మెట్రిక్, ఏదో ఒకటి నమ్మితే గానీ ముందుకు వెళ్ళలేవు కాబట్టి దాన్ని ఏదో బ్లైండ్ గా గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరో వచ్చి ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఫ్యామిలీ ఇంకా మంచిది అని చెప్పేస్తే మనం ఇంకేది లైక్ వీ వాంట్ టు సస్పెండ్ అవర్ బిలీఫ్, రైట్? ఒక సినిమా అదే చూసి ఒక కదా! కాలేజ్ చూసినప్పుడు హౌ యూ వాంట్ టు సస్పెండ్ అవర్ బిలీఫ్, ఎగ్జాక్ట్లీ ఈ సెంటెన్స్ కూడా అదే లెవెల్ వీ వాంట్ టు సస్పెండ్ అవర్ బిలీఫ్ అండ్ జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ ఏది చెప్పినా నమ్మేయాలి, వీ వాంట్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ సే అన్నట్టే ఉంటుంది. బట్ యాహ్! ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ ఫర్ మీ బికాస్ ఆ టెన్షన్ లో ఎన్ని తప్పు డెసిషన్స్ ఎంతమంది చేశారో ఐడియా ఉంది కదా. లైక్ వీవ్ సీన్ సో 100 మెనీ పీపుల్. ఇట్స్ వెరీ యాహ్! అది డిసప్పాయింటింగ్. యాహ్! ఐ థింక్ దీపు ఇట్స్ ఆల్‌వేస్ అ గ్యాంబుల్ అంటే అరేంజ్ మ్యారేజెస్ ఒక్క లైన్ మీద బేస్ అయ్యి ఉంటాయి. అంటే ఇంకా వీ హావ్ టు టేక్ ది అదర్ పర్సన్స్ కాన్ఫిడెన్స్. ఓకే, వీళ్ళు ఇంకా బావుంది అని చెప్తున్నారంటే అంటేనే మనం ఇంకా ముందుకెళ్ళిపోతామని అనుకుంటాం కానీ, వెన్ యూ ఫైండ్ ద రైట్ గై, నీకు లోపల నుంచి ఆ ఇన్‌స్టింక్ట్ అది ఇలాగ తన్నుకొని బయటకొస్తుంది తెలుసా? హి ఈస్ ద వన్ అని. అట్‌లీస్ట్ ఇట్ హ్యాపెండ్ టు మీ అలాగా. ఇంకే సంబంధానికి అలా అవ్వలేదు. ఐ హ్యాడ్ ఎ ఫ్యూ సంబంధాలు ఇంకా డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ దాకా వచ్చి, అది ఏదో సమ్ పెంటయ్యి అలాగా వచ్చేసి ఆ తర్వాత పెంట అంటే మరీ డ్రామా ఊహించకండి. వి అండర్‌స్టూడ్. స్టిల్ మచ్ బెటర్. ఐ స్టిల్ యాహ్! థింక్ పెళ్ళే ముందు ఏ ఏ ఒక్క విషయం తెలిసి దట్ వుడ్ హావ్ ఇంపాక్టెడ్ యువర్ యాహ్! డెసిషన్ టు ప్రొసీడ్ అనే ఏ ఒక్క విషయాన్నైనా like God's blessing. That is God యాహ్! saving you. యాహ్! So it is totally fine. And I actually అందుకే యునో మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఇట్లా పెళ్లికి ముందు ఎక్కువ మాట్లాడుకుంటే సంబంధాలు చెడిపోతాయి, అందుకని ఎక్కువ మాట్లాడుకోకూడదు అని చెప్పారు. నాకు అసలు ఐమ్ లైక్, అంటే ఎక్కువ మాట్లాడితే చెడిపోయే సంబంధం కరెక్టా కాదా? నెక్స్ట్ లైక్ ఆటోమేటిక్ గా వచ్చే క్వశ్చన్ నాకు అదే వస్తుంది. అంటే ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ టూ మచ్ టైమ్ విత్ సమ్వన్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అ రిలేషన్షిప్ బ్రేకింగ్ డౌన్, అది మనకు కరెక్టా కాదా? లేదా లాక్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేవు కాబట్టి అడ్జస్ట్ అయ్యి బతుకు అని అంటారా?
ఎగ్జాక్ట్లీ. యాహ్! ఇట్ బ్లోస్ మై మైండ్ అబ్సల్యూట్లీ బికాస్ నువ్వు పెళ్లికి రెడీ అన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇది ఇది ఒక వరకు కరెక్ట్. యాహ్! అదే ఈ కదా! పెళ్లికి అంటే రెడీ కాకుండానే ఒప్పేసుకో దూకేసి ఆ తర్వాత ఎవరైనా ఈదాల్సిందే అని అంటే అది అది ఇది ఎలా అంటే ఇట్లా మొత్తం నిన్ను ఒక టోర్నేడోలో పడేస్తా లేదా హరికేన్ లో పడేస్తా ఇప్పుడు ఇది అని అంటే ఎలా ఈదుతారు లలిత? బతికితే బతుకు, లేకపోతే నీ హస్బెండ్ తోనే అందులో లేకపోతే వెళ్ళిపో. అంటే ద వే అంటే ఒక వ ఎప్పుడు అలాంటి సంబంధం నాకు ఇంకా బ్రేక్ అయిపోయినప్పుడు ఐ యూజ్డ్ టు ఫీల్ రిలీవ్డ్ తెలుసా? హమ్మయ్య! అనిపిచ్చేది. ఏ సంబంధం విరిగిపోయినా అలాగా అంటే ఏ అమ్మో! ఏంటిది నాకు కొంచెం కొంచెం కొట్టేదనమాట. దిస్ ఇస్ నాట్ అంత రైట్ ఏమో నాకు తెలీదేమో. అప్పుడు అమ్మ వాళ్ళు ఆర్ సో ఎక్సైటెడ్. లేదు యా చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్. చాలా చదువుకున్నాడు అబ్బాయి కూడా. యూఎస్ సంబంధం. ఈ యూఎస్ సంబంధం అసలు వదులుకోకూడదు. చాలా బావుంది. అండ్ యూ నో అంటే కొన్ని పేరెంట్స్ ఎంత భూతద్దంలో ఎళ్లి అంతా చూసినా కూడా కొన్ని థింగ్స్ ఐ థింక్ వాళ్ళు మనం చూసినట్టు వాళ్ళు చూడలేరు. అండ్ అట్ ది జనరేషన్ గ్యాప్ అంతే అది యాహ్! అంతా. అండ్ యాహ్! ఆనెస్ట్లీ వాళ్ళ పర్స్పెక్టివ్ కి కూడా నేను కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ సర్వైవల్. సో వాళ్ళ టైంలో ఆ! అండ్ యాహ్! వాళ్ళు పెరిగిన విధానాల్లో వాళ్ళకి సర్వైవ్ అయితే చాలు. ఇన్ని యాహ్! కాంప్లికేషన్స్ ఉండేవి కాదు పెళ్ళంటే. దెర్ వాజ్ అవును. రియలీ నో straying away from a template. No, and యాహ్! 90% of the guys followed one template back in that generation. Ipudu there are so many, like I don't know, maybe కలర్స్. సో మెనీ కలర్స్. యూ కాంట్ జస్ట్ లుక్ అట్ వన్ పర్సన్ అండ్ సే నువ్వు సేమ్ అని అలాగా. అండ్ ఇది సేమ్ అబ్సల్యూట్లీ అట్లా రైట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ వాల్యూ అలైన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే మన పేరెంట్స్ జనరేషన్ ని చూసిన తర్వాతే వేర్ లైక్ ఓకే వాల్యూస్ డూ నీడ్ టు అలైన్ అండ్ we don't want to start this uncharted territory without having కొంచెం క్లారిటీ. అట్లీస్ట్ అబ్బాయి ఏం చేయాలి అమ్మాయి ఏం చేయాలి ఇలా డెసిగ్నేటెడ్ కాకుండా వీ నీడ్ టు వర్క్ టుగెదర్ అండ్ ఆ వర్కింగ్ టుగెదర్ కి అబ్బాయి ఎలా ఉండాలి అండ్ అమ్మాయి ఎలా ఉండాలి హౌ యూ నీడ్ టు బి ఓపెన్ మైండెడ్ అనేది చాలా మారింది కాబట్టి మనకి ఇంకా కష్టం ఇన్ఫాక్ట్ మ్యాచెస్ చూడాలి అంటే అండ్ ఒక అబ్బాయిని ఆ ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి అనుకుని ముందుకెళ్ళడం. అండ్ ఇదంతా ఇప్పుడు చెప్తున్నాము 1 year పెళ్ళైంది మనకి లైక్ అండ్ వి కైండ్ ఆఫ్ హ్యావ్ అ గుడ్ ఐడియా ఆఫ్ వాట్ లెడ్ అస్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వి టుక్ ది అకౌంటబిలిటీ. ఇది ఏమైనా పెళ్లి అట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళినా వీఆర్ విల్లింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఇట్ వర్క్ అవుట్ రైట్. ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఏం తేడా జరిగినా మా అమ్మ నాన్న చూసారు సంబంధం వాళ్ళని అంటాను లేదా వీళ్ళని అంటాను ప్రపంచంలో ఇట్స్ అందరిని కన్వీనియంట్ అంటాను కదా! నాట్ మై లైఫ్ అన్నట్టు బిహేవ్ చేస్తే అది యాహ్! అంటే అదే కదా! పీపుల్ గో విత్ దట్ బట్ థాట్ ఈస్ అగైన్ అన్ ఏజ్ ఓల్డ్ థింగ్ మన అమ్మ వాళ్ళు ఆర్ మన పిన్నులు, మన అత్తలు చేసిన థింగే అది. అంటే అది కన్వీనియన్స్ అనలేము. అలా అని నిజంగా వాళ్ళు అంత అడ్జస్ట్ అవుతున్నారా? అంత కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారా లైఫ్‌లో అని అలాగా అనిపిస్తుంది. ఐ డిడ్ంట్ వాంట్ టు డూ దట్. అంటే ఇంక చేసుకుంటే ఇంకా in the age of so many rightly we spoke about guys who are not same ఒక్కొక్క person is different and ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కలాగా బిహేవ్ చేయాలి అదంతా అండ్ ఎవ్రీ టైమ్ యూ మీట్ అ గై యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఒక థింగ్ నేను నేర్చుకునేదాన్ని తెలుసా ఆ అబ్బాయి నుంచి ఆర్ నాలో నేనే ఒక న్యూ క్వాలిటీ వచ్చేది బయటికి ఓహో నాలో ఇది కూడా ఉందా అని అప్పుడు తెలిసేది నాకు సో ఆ 2 years ఎంత సఫరింగ్ ఎంత మెంటల్ ట్రామానో పెంచుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు ఆర్ లిటరలీ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఎవ్రీబడి టు జడ్జ్ యూ. you know when my friend is seeing a match right as like my best friend and నేను అదే అంటున్నాను తనతో పాటు ఐ వాజ్ లైక్ నువ్వు నీ లైఫ్ లో ఇంకే రకంగా ఈ అబ్బాయిని కలిసేవాడివి కాదు. మరి నీ స్కూల్ విషయంలో అయినా కాలేజ్ విషయం ఎడ్యుకేషన్ విషయంలో అయినా జస్ట్ ఇన్ జనరల్ గ్యాదరింగ్ విషయంలో అయినా యూ వుడ్ హావ్ నెవర్ మెట్ దిస్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ గై. కానీ ఈ అరేంజ్ మ్యారేజ్ చెత్త పీపుల్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ లైక్ సచ్ మైండ్ సెట్స్ దట్ యూ డోంట్ పీపుల్ హూ ఆర్ లైక్ ఓ ఐ వాంట్ అ గర్ల్ హూ లుక్స్ లైక్ XYZ అండ్ ఇంకా అంతే అమ్మాయి చూడడానికి బాగుంటే చాలు అండ్ ఇంట్లో పనులు చేస్తే చాలు నాకు ఇంతే అమ్మాయి అంటే లైక్ ఐమ్ జస్ట్
అంటే It ఫస్ట్ drives నాకు me నాకు వాళ్ళని చూసి ఫస్ట్ బాధేస్తుంది. ఏంటి నువ్వు ఇలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగావా అని. ఎందుకంటే అలాంటి వాల్యూ సిస్టమ్ తెస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఒక అమ్మాయి మీద ఉన్న ఒపీనియన్ ఇదా? అంటే నేను ఈ కుటుంబంలోకెళ్తే ఇదా నా వాల్యూ? యామ్ ఐ ఆబ్జెక్టిఫైడ్ యాస్ అదేంటి టూల్ ఇన్ దేర్ హౌస్ విచ్ glorified housemaid. యాహ్! హౌస్ మేడ్ అని కూడా కాదు. వాళ్ళకేంటి చదువుకున్న వాళ్ళు, ఒక స్టేచర్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, మీ మీలాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మాకు స్టేచర్ వైస్ వి ఆర్ ఓకే విత్ ఇట్. దట్ ఈస్ వై వి ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టు దిస్ పర్సన్. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మై గాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో టాక్సిక్. అది అది బయట పడిపోవడం అంతకంటే మేలు లేదసలు లైఫ్‌లో. అది దేవుడికి నిజంగా దండం పెట్టాను నేను. అలాంటి సంబంధాలు మై గాడ్ ఇట్స్ సో డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అండ్ నేను ఇలాంటి వాడితో మాట్లాడానా, ఇలా ఆలోచించానా అది అనిపిస్తుంది నాకు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేర్ దట్ ఆ డిస్టింక్షన్ అనేది ఒక పర్సన్ ని అంత అంచనా వేయడం అనేది ఈ ఎక్స్పీరియన్స్ తోనే తెలుస్తుంది. ఒక సంబంధం రెండు సంబంధాలు చూస్తే కాదు. అది ఒక ఒక పర్సన్ ని మనం జడ్జ్ చేయాలన్నా లేకపోతే ఓకే ఇతను నాకు సూట్. ఈ రోజుల్లో 1-2 మ్యాచెస్ లో ఎవరికి సెట్ అవ్వట్లేదు లలిత. I యా think it's not so simple. I mean, I'm happy for the person or people that for whom that might have been the case, but యా most of the times straightforward గా అవ్వట్లేదు. ఇందులో చాలా ఉంటాయి కదా, లైక్ అరేంజ్ మ్యారేజ్ లో ఉన్న పారామీటర్ యు ఆర్ లైక్ ఫ్యామిలీస్ మ్యాచ్ అయ్యాయా, సోషో ఎకనామిక్ స్టాటస్ మ్యాచ్ అయిందా, ప్రాంతాలు కొంతమందికి ప్రాంతం పిచ్చి కూడా ఉంటుంది. సో యా ఇస్ ఇట్ సేమ్ ఏరియా, ఎంతమంది సిస్టర్స్, ఇన్ అ నెగటివ్ మేనర్, నాట్ అ పాజిటివ్ మేనర్. యా అన్ఫార్చునేట్లీ ఐ ఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్ హూ చూసెస్ టు గో డౌన్ దట్ టైప్ ఆఫ్ పాత్వే, కానీ at some point rest of the life, like I love that new social media post that keeps going around now. When you get married, that's the most expensive decision you're making in your life. యా నువ్వు డబ్బులు పోతే సంపాదించుకోగలవు, ఏదో పోతే యూ కెన్ లైక్ సమ్హౌ నావిగేట్ దట్, కానీ నువ్వు రాంగ్ మనిషిని పెళ్లి చేసుకుంటే దట్ సెట్స్ యూ బ్యాక్ by so much. It sets you back emotionally, energy wise, నీ కెరియర్ అన్ని, like it's devastating to everything. So ఎస్ పెళ్లి అనేది అంత ఇంపార్టెంట్ డెసిషన్ కాబట్టి మాట్లాడుతున్నాం. ఇట్స్ నాట్ టు సే దట్ అబ్బాయిలు ఇలా అమ్మాయిలు అలా. అట్లీస్ట్ మనం ఇద్దరం అయితే వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ వేర్ వీ వాంట్ టు బీ ఇన్ లైక్ యా 5 years 10 years. అసలు వాట్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ లైఫ్ మాకు ఎలా కావాలి అనేది ఒక చిన్న ఆబ్వియస్లీ కర్వ్ బాల్స్ కీప్ గెటింగ్ థ్రోన్ అవే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తూ యా ఉంటాయి. బట్ యా డిస్పైట్ దాట్ ముందుకు వెళ్ళాలి అండ్ యా ఒక ఒక హౌస్ ని మెయింటైన్ చేయాలి విత్ అ వెరీ గుడ్ ఎస్ స్పౌస్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్, హ్యాపీ ఎన్వైరన్మెంట్. ఇదొక యా అజెండా ఉంది మనకి జనరల్ లైఫ్ పట్ల. సో పెళ్లి విషయంలో అది రిస్క్ తీసుకోలేము. ఇట్స్ బెటర్ టు నాట్ గెట్ మ్యారీడ్ దెన్ టు దాన్ గెట్ అటాచ్డ్ టు సమ్వన్ హూ ఇస్ నాట్ గోయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అని అనుకున్నాం. నా ఫ్యామిలీ కావాలి, లైక్ ఐ వాంట్ అ ఫ్యామిలీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్, that is going in a really happy, like heaven at home type of environment kaval naku. That's what I want in life. That awareness of రకరకాల ఫ్యామిలీస్ ఉంటారు, వాల్యూస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎవరికి ఏం కావాలి అనేది తెలుసుకునేసరికి చాలా డిసార్టనింగ్ గా ఉంటుంది ఆ ప్రాసెస్. అవును I would like I feel like this journey changes you a lot. చాలా చాలా దీపు. ఐ థింక్ మై పర్సనాలిటీ హ్యాడ్ ఆల్సో చేంజ్డ్ బై ది ఎండ్ ఆఫ్ వెన్ ఐ మెట్ మై హస్బెండ్. అప్పటికి అసలు నేను అతన్ని కలిసింది ఐ డెంట్ హ్యావ్ ది ఒపీనియన్ ఆర్ ఐ డెంట్ హ్యావ్ ది థాట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ వెన్ ఐ మెట్ హిమ్. వాళ్ళు పెళ్లి చూపులకి అది వచ్చినప్పుడు ఐ థాట్ ఐ వాజ్ జస్ట్ ర్యాండమ్లీ మీటింగ్ అ పర్సన్ అండ్ ర్యాండమ్లీ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. అసలు నేను ఈ అబ్బాయికి పెళ్లికి కలుస్తున్నాను, ఒక ఎజెండా లేదు, ఏం లేదు. అండ్ మేబీ దట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ మీ Ram is the first guy I went on, like I think 5-6 dates, and then we got to know each other properly. And I feel finding the right guy, our 2 years journey లో it is an achievement for me. అంటే for me to identify అలాంటి క్వాలిటీస్ ఉన్న guy, and I believe in destiny. సరే నాకు రాసాడు దేవుడు, రాసాడు ఇది సరే, బట్ నేను అది అంచనా వేసే స్టేజ్కి వచ్చాను. అండ్ మా ఇద్దరికి కూడా I was in a place where I had this sort of clarity of what I want in life and what sort of a person I would want in life. అండ్ ఆ స్పేస్ అనేది రామ్ ఆటోమేటిక్ గా పజిల్ అందులో కూర్చుండిపోయాడు.
ఆటోమేటిక్ గా. ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. సో ఐ ఫీల్ ఫర్ మీ లైక్ మ్యారేజ్ వాజ్ లైక్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. ఆ 2 years నేను జర్నీ చేసింది అదంతా ఇట్ చేంజ్ మీ యాజ్ అ పర్సన్. అండ్ యా, అంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. లైక్ అండ్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ అది పెళ్లి అనేది నిజంగా ఫైండింగ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ హూ మేక్స్ యూ ఫీల్ సేఫ్. అండ్ కంపాటబిలిటీ అనేది రావడం, ఇట్ గ్రోస్. కంపాటబిలిటీ అనేది నువ్వు డైరెక్ట్ గా ఇంకా పెళ్లి చేసుకుంటావు ఆ డే ముందు నుంచి నీకు రాదు. కంపాటబిలిటీ అనేది ఇట్ గ్రోస్ త్రూ ద పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ నీకు ఆ అబ్బాయి, నేను ఆ అబ్బాయితో మౌల్డ్ అవుతాను, ఆ అబ్బాయి నాతో మౌల్డ్ అవుతాడు, మేమిద్దరం కలిపి ఒక మంచి బ్యూటిఫుల్ ఆకృతి అవుతాము ఇద్దరం టుగెదర్ అనే క్లారిటీ నీకుంటే కంపాటబిలిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇంకా. అవును. సో ఐ ఫీల్ అలాంటి స్పేస్ లో, అలాంటి పాజిటివ్ స్పేస్ లో ఉండి మేక్ అ డెసిజన్ రాదర్ దాన్ వీళ్ళు ప్రెజరైజ్ చేసేస్తున్నారు ఎప్పుడైనా పెళ్లి చేసేసుకోవాలి కదా, లేదా అమ్మ వాళ్ళు కరెక్ట్ అన్నారు, ఆర్ రిలేటివ్స్ ఆర్ సేయింగ్ లేదు లేదు చాలా మంచి అబ్బాయి చేసేసుకో ఇంతకంటే మంచి సంబంధం దొరకదు. ఆ రీజన్స్ అన్ని కాదు, నీ లోపల ఒక ఒక వాయిస్ ఉంటుంది, ఆ గట్ ఫీలింగే నీకు చెప్తుంది యా ఇంకా ఇంకా దిస్ ఇస్ ద గై అండ్ యు ఆర్ మేకింగ్ ద రైట్ డెసిజన్ అని. మేబీ ఈవెన్ నాట్ దిస్ ఇస్ ద గై అని, యు ఆర్ మేకింగ్ ద రైట్ డెసిజన్ అనేది నీకే తెలుస్తుంది, అప్పుడు హాయిగా ఉంటుంది చాలా. నువ్వు లైక్ కాన్ఫిడెంట్ గా ఒక డెసిషన్ అంటే లైక్ యు ఆర్ కన్విన్స్డ్, యూ హ్యావ్ వెయిడ్ ద ప్రోస్ అండ్ కాన్స్ అంతా ఒక బ్యాలెన్స్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ అండ్ ఏమన్నా తేడా జరిగినా నేను చూసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ముందుకెళ్ళచ్చు. యా ఇలాంటివి ఏం లేకుండా అందరూ చెప్పారు సర్టిఫికేట్ ఇచ్చేసారు అందుకని నేను వెళ్ళిపోతున్నా అంటే యా I definitely am against that type of decision making in general. So now that we have established that both of our journeys are very alag, and what I went through and you went through are different. Now I know about your journey with Chiru and everything. నువ్వు ఎలాగ ట్రాన్సిషన్ అయ్యావు with respect to talking your parents into marrying Chiru? And సో అంటే నీకు మొత్తం తెలుసు కానీ ఇన్ జనరల్ చిరుని నేను కలిసినప్పుడు ఐ వాజ్ లైక్ 21. సో ఫైనల్ ఎంబీబీఎస్ లో ఉన్నాను, వాళ్ళ సిస్టర్ పెళ్లిలో కలిసాను చిరుని. సో ఆ కాంటెక్స్ లో చూసాను అండ్ ఐ రియలీ లైక్ దెమ్, కాకపోతే రిలేషన్షిప్ అనేది అవ్వలేదు. అండ్ అది లైక్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ పారామీటర్స్ లెడ్ టు దాట్, లైక్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉండడం కానీ, లేదా మేమిద్దరం ఉన్న కెరియర్ స్టేజెస్. ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్ ఎంబీబీఎస్, సో ఇట్స్ అ వెరీ tenuous phase in my life and tanu early career lo unnadu, so he needs to figure out what he wants to do with his job and how he wants, which turns he wants with his career. So our phase lo kalsamu and we became pretty good friends. I think oka chaala years we were friends, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. I would say that నాకు like love bug or whatever you want to call it, like it bit me first and I pursued him. So that's something which shocks a lot of people. It shocks me sometimes too, ఎందుకంటే నేను అసలు నేను పెళ్ళే చేసుకోను దగ్గర స్టార్ట్ అయిన మనిషిని. అలాంటిది చిరు చూసినప్పుడు ఓకే నాకు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది. ఆ ఫైనల్ డెసిషన్ తీసుకుని ఎస్ వేర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని అనడానికే చాలా సంవత్సరాలు పట్టింది. రెసిడెన్సీ స్టార్ట్ అయిపోయింది బై ద టైమ్ వీ డిసైడెడ్. అండ్ సో బేసిక్లీ టు గివ్ అ టైమ్ లైన్ రైట్, నేను ఫైనల్ ఎంబీబీఎస్ చదువుతున్నాను, ఆ తర్వాత ఇంకో 3 years ఆల్మోస్ట్ లైక్ 2.5 years I had to study for USMLE step 1, step 2, get good scores, do my US clinical rotations. ఇవన్నీ చేసిన తర్వాత I applied for residency, got into residency, and residency start అయిన తర్వాత I was like okay maybe now like I'm sure, I'm damn sure that this is the guy and we want to get married. మేము కలిసిన పాయింట్ 2018 అయితే 2022 వరకు ఆ క్లారిటీ లేదు అసలు. అసలు ఇది రిలేషన్షిప్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ నుంచి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం దాకా వెళ్ళిపోయాం. అది మా విషయం. ఈ 4 years లో నాకు అనిపించిన ఫీలింగ్స్ ఏంటంటే ఐ ఫెల్ట్ సేఫ్ విత్ హిమ్ అండ్ నా చైల్డ్హుడ్ వల్ల ఇట్ వాజ్ very hard for me to feel safe around men. Mentally and emotionally ఆ నెగ్లెక్ట్ నాకు చాలా అనిపించేది, where I was very vulnerable and initial like younger ages like teenage years and early like MBBS time lo it was so bad that if I trusted a guy they had the power to ruin my self confidence, like ఆ level of vulnerability ఉండేది.
Yeah. And I think throughout MBBS, a lot of reinforcement happened that I am a good person, that I deserve happiness, that I can do work towards my dreams. రకంగా చెప్పాలంటే నా ambition or dream or whatever you want to call it, నా career path అనేది was a driving force because I thought nothing else would work out in my life. Like రకంగా చెప్పాలంటే Mm. ఇట్ వాస్ వెరీ లైక్ నా సేఫ్టీ నెట్ చదువుకుంటేనే నాకు సేఫ్టీ నెట్ ఉంటుంది, నాకు జాబ్ వస్తేనే నాకు సేఫ్టీ నెట్ ఉంటుంది. Nobody in this world is going to give me any like warmth or happiness or help. I have to do everything on my own. But I also loved what I did too. It's not like ఏదో ఫోర్స్ తో ఇష్టం లేకుండా ఎంబీబీఎస్ చదవలేరు. Like I love what I was doing. I wanted to be a doctor. అదంతా కరెక్టే. The ambition or the height of what I wanted to do was definitely dictated by వేరే డైరెక్షన్ లేదు నాకు, వేరే ఆప్షన్సే లేవు నాకు. అండ్ ఎస్పెషల్లీ అరేంజ్ మ్యారేజ్ లో ఒక నార్సిసిస్టిక్ అబ్బాయితో పెళ్లి చేసేస్తే నాకు అసలు ఐ నీడ్ టు హ్యావ్ మై ఓన్ ఏజెన్సీ ఇన్ లైఫ్. అండ్ ద ఓన్లీ వే ఐ కెన్ అచీవ్ దట్ ఈస్ ఇఫ్ ఐ వర్క్ టువర్డ్స్ మై సెల్ఫ్ గ్రోత్. అట్ సమ్ పాయింట్ చాలా చాలా లైక్ పాజిటివ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ ఉండడం వల్ల, చాలా హ్యాపీ మూమెంట్స్, ఇట్లా గర్ల్స్ గ్యాంగ్ అట్లా మీట్ అయిపోయి చాలా డాన్స్ చేసుకొని పాటలు పాడి యునో దట్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ చాలా లైక్ పెరిగిన తర్వాత నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ డిజర్వ్ టు బి హ్యాపీ అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ ఫ్యామిలీ యాజ్ వెల్. ఇట్స్ నాట్ నా లైఫ్ యూనిడైరెక్షనల్ గా ఓన్లీ చదువు అండ్ కెరియరే కాకుండా ఐ ఆల్సో వాంట్ బ్యాలెన్స్ లైఫ్ అనేది అప్పుడు అనిపించింది. అండ్ అప్పుడు అనిపించినప్పుడు చిరు కనిపించాడు నా లైఫ్ లో. సో ఐ డి నాట్ మీట్ హిమ్ అంటిల్ ఐ వాజ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. అది ఆ మార్కర్ అయితే ఉంటుంది. If you want to know whether you're on the right path with finding a person, నువ్వు నీతో హ్యాపీగా ఉన్నావు అనుకో, Yeah. you're probably around the right type of. ఈ పాయింట్ తర్వాత ఐ ఫీల్ నీ నీ కంపెనీని నువ్వు ఎంజాయ్ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద డే వెన్ అసలు ఆ లిబరేషన్ అనేది ఇట్స్ లైక్ ఆసమ్. నువ్వు హ్యాపీగా ఒక్కదానివే మూవీకి వెళ్ళిపోవచ్చు, ఒకదానివే వెళ్ళి రెస్టారెంట్ లో. ఐ యూస్ టు డ్రెడ్ డూయింగ్ దట్ తెలుసా. ఒక్కదాన్ని ఎలా Yeah. తినాలి, ఒక్కదాన్ని యునో ఐ లవ్ పీపుల్ అంటానా. నాకు పర్సనలీ నేను నాలో చూసుకుంటే ఆల్ దోస్ ఇయర్స్ చైల్డ్హుడ్ అంతా maybe I was so scared to face myself that I used to surround myself with people. I didn't have friends. Like I didn't have friends in school, and it was traumatizing. And your childhood and my childhood, koncham, I think in the similar. And so ఆ ఆ ఏడ్చాం కదా మనం. అలాంటి యునో బీయింగ్ అలోన్ అనేది ఇట్ యూస్ టు మేక్ మీ ఫీల్ సో భయంకరంగా ఉండేది. అది ఐ యూస్ టు క్రై బై మై సెల్ఫ్ ఇఫ్ ఐ వర్ అలోన్. ఐ యూస్ టు జస్ట్ క్రై. సో అలాగా పెరిగి అంటే నా మైండ్ సెట్ అలా పెరిగి అలాగ వచ్చి ఇప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ విత్ మై సెల్ఫ్. నువ్వు అన్న తర్వాత అంటే నీ ఓన్ కంపెనీని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయగలిస్తే దట్ ఈస్ ద డే యూ అండర్స్టాండ్. ఓకే, నేను ఇంకా నాకు ఇంకా ఇంకేం అక్కర్లేదు. దెన్ యూ విల్ ఫైండ్ నీ హెల్త్ ఇక్కడ ఎలా ఉందో దాన్ని బట్టి నీ సరౌండింగ్స్ అలా ఉంటాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ద వే యూ పుట్ ఇట్, అంటే చిరు అనిపించింది ఎప్పుడంటే వెన్ ఐ వాస్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. ఐ థింక్ దిస్ ఇస్ లైక్ అ వెరీ అమేజింగ్ టేక్ అవే ఫర్ మెనీ పీపుల్. మనతో మనం ఫ్రీగా ఉండి మనలో హ్యాపీగా ఏమి ఓకే నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను లోపల భయపడుతూ సఫకేట్ అవుతూ అలా లేకుండా ఫ్రీగా నేను ఇది నాది ఇది అని మనం చెప్పగలం కూడా తెలుసా వాళ్ళకి. మనకు ఆ క్లారిటీ ఉంటే వాళ్ళకి కూడా ఓకే ఈ అమ్మాయి ఇలా ఉంటుంది అనే క్లారిటీ వచ్చేస్తుంది. I also have a feeling that a confident అమ్మాయి repels an insecure guy like no one's business. అది చాలా జరిగింది, నాకు జరిగింది అండ్ చాలా మందికి తెలిసిన వాళ్ళకి జరిగింది. Like if a person really doesn't like నీకు ఒక ఒపీనియన్ ఉండడం, వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ అండ్ హ్యావింగ్ విన్స్, ఆ సెక్యూరిటీ ఫ్రమ్ గ్రోత్ నీకు లైక్ వాళ్ళకి నచ్చట్లేదు అనుకో, that should give you a red flag about whether you should proceed any further. Forget about relationship పెళ్లి, ఐఎమ్ టాకింగ్ ఈవెన్ ఫ్రెండ్షిప్ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చాలా విధాలుగా చెప్పారు, మనం ఏం పాత్ బ్రేకింగ్ కొత్తగా ఏం చెప్పట్లేదు ఇక్కడ. లైక్ ఎవ్రీబడి who has had some degree of positive experience when it comes to relationships or friendships will tell you that don't shrink yourself ఇలా సొసైటీలో ఫిట్ అవ్వడానికి, లేదా మీ కజిన్ సర్కిల్లో రిలేటివ్ సర్కిల్లో. యా
ద గోల్డెన్ డాటర్ అనిపించుకోవడానికి, ఆర్ It's not. నేను యా ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. నీకు తెలుసు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకెంత నీ లోపల ఏమున్నాయో. ఆ తర్వాత ఆ గైని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ ఫ్యామిలీలో నీకు పెద్ద పేరు వస్తుంది అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్యావ్ టు స్పెండ్ లైఫ్ విత్ హిమ్, షేర్ అ బెడ్ విత్ హిమ్. అసలు యూ కాంట్ డూ దట్. నీకు ఇట్ విల్ బి సో సఫోకేటింగ్ ఫర్ యూ. పెళ్లి అండ్ ఆ జర్నీ ఆఫ్ ఫైండింగ్ గై గురించి మాట్లాడాము. ఐ యా థింక్ వీ షుడ్ పాజ్ ఫర్ నౌ అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ లైక్ ఫాలో అప్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. వాట్ డు యూ థింక్? యా యా సో మనం అన్ని ఇలాగా టచ్ చేసి అలా వదిలేసాం అనమాట. మనం యా ఇలా జస్ట్ Yeah, ఇలాగా. but we have a lot of stuff. Like, I think we have a lot of conversations. If you are interested in that type of thing, but definitely మాకు చెప్పండి, and you can message us ఏమేం కావాలి మీకు అనేది కూడా చెప్పచ్చు. And we really look forward to doing this regardless of interaction, because this is something we wanted to do for so long, and so we'll continue అంటే to మేము do. ఇది నిజంగా యా యాజ్ దీపు రైట్లీ సెడ్ స్టార్టింగ్ లో, దిస్ ఇస్ అవర్ కాన్వర్సేషన్ అబ్బా. మేము టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ చాలా డీప్ గా వెళ్ళిపోతాం మేము. లేట్లీ అంటే పెళ్లి అయిన తర్వాత నుంచి వీ హావెన్ బీన్ ఏబుల్ టు కీప్ ఇన్ టచ్. అంటే ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ టు స్పెండ్ టైమ్ విత్ అవర్ హస్బెండ్స్ అండ్ అగైన్ యువర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ అండ్ మీ షిఫ్టింగ్ కంట్రీస్ అండ్ అదంతా కూడా లైక్ ఇట్ షుడ్ బి లైక్ టేకెన్ అప్ ఇన్ అదర్ ఎపిసోడ్. అండ్ మనం ట్రాన్సిషన్ ఫ్రమ్ వేరే కంట్రీస్ టు ఇక్కడికి అవన్నీ కూడా మాట్లాడదాం. Done. So see Yeah. you guys on the next episode. Bye. Bye.